చిన్నగతిగా పుంజి ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పుడు మహారాజు మహారాజు నాయుడు దెబ్బదాలి ఓడిపోయాడు. ఓడిపోయి పోయి మహారాజు కూడా ఎలాగున్నారా మరి ఈ పందెంలో అనుకోవలసిన మాట్లాడుకున్నారు కదా. అప్పుడు మహారాజు కూడా పట్టువస్త్రాలతోటి పట్టుకున్న భార్యతో చెప్పకుండా ఇంత సరియటి భూముల నుంచి వెళ్ళిపోతాడట. ఇంత సరియటి భూముల నుంచి వెళ్ళిపోతుంటే మరి ఈవేళ 12 గంటల భాగవతానికి రాజు కారణం ఏంటో, ఈవేళ మహారాజు రాని కారణం ఏమిటి? అప్పుడు వసలు అడుగుతుండవు. భార్య వచ్చి వసలు అడుగుతున్నాడు, ఏమర్రా నా భర్తేమన్నా చెప్పి అన్నమన్నం చేసిన మహారాజు తండ్రికి రాజు భార్య నా రాజేడని చెప్పి ఈ ఒక్క అన్నమన్నం చేసిన రాజులు అడిగితే, అమ్మా మీ రాజులు ఎవరు తెలుసు, నిన్నెవరు తెలిసినామన్నారు. అయ్యో అటువంటి భూములకు వచ్చి చూద్దాము తల్లు. కానీ పగవారు చెప్పలేదు కదా. పగవారు చెప్పకపోతే ఆయన వెళ్ళి అడుగుజాయి కనపడుతుందట. తండ్రి వెళ్ళి గిరిరాజు వెళ్ళినట్టు అడుగుజాయి కనపడుతుందట భార్యకి. భార్య అంటే అర్థమంటి సత్యవారశీలాడు అట్టవుల సత్యమంత్రాలను మాట గిరిచక్రవర్తి వారి వరమలాదేవి. భగవాన్ చెప్పలేదు. తప్పర వర్షం పడితే ఎలా మనం అడుగులు ఎత్తి ఎలా కనపడదో అలాగ అడుగుదాయా ఆ భార్యకి కనపడుతుందట. భార్య కనపడితే అప్పుడు అన్నదట, భగవాన్ చెప్పలేదు కదా ఈ అడుగుదా ఎంత వరకు అవుతున్నదో. అప్పుడు భార్య కూడా ఈ అడుగుదా కనిపెట్టుకుని బయలుదేరిందట. ఫోన్ ఆ తండ్రికి రాజు ఎంతవరకు అయితే వెళ్ళాడు ఆ అకాలత్యం వరకు బయలుదేరి వీడియో తీస్తాను. అక్కడ నుంచి అక్కడ దాకా